ఏ విధంగా ఈ కులగణను ముందుకు తీసుకుపోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పెద్దలు అన్ని విషయాలు మాట్లాడడం అనేది అది మంచిది కాదు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో పోరాటాలు పోరాడి ఈ ప్రభుత్వమే కాదు, ఇంతకు ముందున్న యూపీఏ ప్రభుత్వం ఉండని, ఇంకా జనతా పార్టీ ఉండని, అప్పటి నుంచి గత 50 సంవత్సరాల నుంచి ఆర్నిష పోరాడుతున్న మొట్టమొదటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే బీసీల కోసం ఆర్ కృష్ణయ్య గారు. ఆ పోరాట ఫలితమే ఈ రోజు కొన్ని హక్కులను మనము ఇవాళ సాధించుకున్నాం. ఓబీసీలో మొట్టమొదటి ఏంటంటే ఏఐటీలో రిజర్వేషన్ లేకుండే ఆ రిజర్వేషన్ సాధించుకున్నామంటే మన పోరాటాల ఫలితమే. ఈ రోజు మనకు కమిషన్ ఉన్నది, బీసీ కమిషన్ దానికి చట్టబద్ధత లేకుండే. దాని గురించి కూడా ఎన్నోసార్లు పోరాడి మనం ఈ రోజు దాన్ని కూడా చట్టబద్ధ కమిషన్ కల్పించుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే మనకు ఇవన్నీ ఒకటైతే ఈ కులగణన అనేది చాలా ముఖ్యం. ఈ కులగణన ఉండవల్లనే ఈ దేశంలో రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, వాళ్ళ బీసీల తమాషా ప్రకారము వాళ్ళకి హక్కులు ఇవ్వాలనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఇన్ని రోజులు ఇలా బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ ని కూడా కాలరాసి మన బుట్టయాగలు చేసిన విషయాన్ని మనందరికీ తెలుసు. అట్లాంటి విషయాన్ని గురించి ఇలా మనం అనుకున్న ఆర్ కృష్ణయ్య ఆ పార్టీ నుండి ఈ పార్టీకి ఏంటి ఆ పార్టీకి వెళ్ళని చెప్పేసి, కానీ మన బీసీల కోసం పోరాటం కోసం, మన బీసీల హక్కులు సాధించడం కోసమే ఆయన పార్టీలు మారాడు. అట్లాంటి వ్యక్తి ఉన్న పార్టీ అనేది ఆయన దగ్గరకు వచ్చాయి. ఆయన ఈ రోజు సాధించడం అనేది కులగలు సాధించడం అనేది కృష్ణయ్య గారి యొక్క కష్ట ఫలితం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆయన వెంబడి అన్ని కుల సంఘాలు కూడా ఎన్నో పోరాటాలు పోరాడాయి. అదే విధంగా ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నేను చెప్తున్నా, ఎందుకంటే ఇవాళ కేంద్రంలో రిక్రూట్మెంట్ లేక ఇప్పుడే ఒక పెద్దలు చెప్పారు 40,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ లో ఆ వేకెన్సీస్ కూడా వెంబడి నింపాలన్నా. ఎందుకంటే ఇవాళ కార్మికులకు ఉన్న చట్టాలను, కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తున్నారన్నా. ఆ చట్టాలు ఏదైతే శాసనంతో రాకముందు అమెరికా చికాగోలో పోరాడి రక్తం చిందించి ఇలా హక్కులు సాధించుకున్నామన్నా. అప్పుడు 16 గంటల పనిదినం ఉంటే మేము కార్మికులు కొట్లాడితే 8 గంటలుగా తీర్చిదిద్దామన్నా. అట్లాంటి చట్టాలను కాలరాయాలని చూస్తున్నాం. అదే విధంగా రేపు బీడీఏలో కానీ, డిహెచ్ఏలో కానీ, ఈసీఏలో కానీ రిక్రూట్మెంట్ అవుతున్నాయి. దాంట్లో కూడా మన రిజర్వేషన్ అనేది పెంచేటట్టు ఉండాలన్నా. ఏది ఏమైనా సరే ఇవాళ మనకు కులగణన క్యాస్ట్ సెన్సస్ అనేది మనకు కేంద్రం ఇచ్చింది కాబట్టి మనం అవసరం వ్యక్తం చేయాలి. అదే విధంగా మనం అందరము మన వాళ్ళకు ఏ విధంగా దాంట్లో పాల్గొనాలని ఎడ్యుకేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ